దరిద్రం ఇండియాని దరిద్రం అంటున్నారు. మీరు బార్డర్ లో ఉండండి బేబీ. యూఆర్ ఫ్రమ్ ఆర్మీ రైట్? సార్ మీరు ఆర్మీలో పనిచేస్తున్నారా? ఆర్మీలోనే పనిచేస్తున్నాను. ప్రెజెంట్ లొకేషన్ లో నేను డ్యూటీలో ఉన్నాను. రైట్, ఓకే. అయితే ఏంటంటే ఇప్పుడు ఆయన చెప్తున్న మాటల్లో భారతదేశం దరిద్రం అంటున్నారు. మీలాంటి వాళ్ళు చాలా మంది దేశ సేవ కోసం వెళ్ళి శత్రువులతో పోరాడి భారతదేశాన్ని సంరక్షిస్తూ ఉంటే వాడు దరిద్రం అంటున్నాడు భారతదేశాన్ని. నేను అదే చెప్తున్నాను సార్. మన దరిద్రం ఏంటంటే ఆడు మన ఇండియాలో పుట్టాడు కాబట్టి, అది కూడా మన తెలుగు అయ్యాడు కాబట్టి. అవును, ఆడు ప్రెజెంట్ లోకల్ సార్. నేను తగరపల్సే. యాక్చువల్ గా నాది తగరపల్సే, అతను తగరపల్సే. అసలు ఈ పెంట అంతా ఒక చిన్న మ్యాటర్ నుంచి ఇంత పెద్ద పెంట చేసేసారు. ఇది మ్యాటర్ ఇక్కడ దేశం దగ్గరికి వెళ్ళిపోయింది. ఏకంగా దేశం పరువు తీసినంత వరకు వెళ్ళిపోయింది సార్ ఇది. సో ఇటువంటి వారిపై ఎటువంటి యాక్షన్ తీసుకోవాలంటారు? ఏం యాక్షన్ తీసుకోవాలి? లీగల్ గా వాడు రప్పించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి. ఎటువంటి ప్రయత్నాలు చేయాలి అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, జనాలు వాడు ఏం చూసినా వాడికి లైక్ చేసేస్తున్నారు. వాడు ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళి వాడు తిరగడానికి అంత సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది? మీరు చూసిన దాన్ని బట్టి మీరు లైకులు కొట్టడం వల్ల, మీరు లైకులు కొట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి వాడికి అంత సంపాదన ఇచ్చి వాడు విచ్చలవిడిగా తిరుగుతూ నచ్చిన అమ్మాయితో తిరుగుతూ వాడు సిగ్గు లేకుండా చెప్తున్నాడు 14 years అమ్మాయితో నేను ఇలా చేశానని. అవును, ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ స్వతంత్రం కోసం నేను పోరాడుతున్నాను అని అంటున్నాడు వాడు. ఎవరి కోసం పోరాటం చేయగలదండి కదా? ఇలాంటి అన్నలు ఉన్నారండి బోర్డర్ లో, వాళ్ళు చేస్తారు, మేము చేస్తాం. చాలా మంది సంఘ సంస్కర్తలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. వీడి వెదవండి. వీడికి మాత్రం రప్పించడానికి ఏం చేయగలము? అందరం కలిసి మూకుమ్మడి దాడి చేసి అని ఏమన్నా చేసి వాడిని రప్పించాలి సార్. నరేంద్ర గారు వాడు అంటుంది ఏంటంటే భారతీయ మహిళల యొక్క స్వాతంత్ర్యం కోసం నేను పోరాడుతున్నాను అంటున్నాడు ఆయన. శివాజీ గారు మాట్లాడడంలో తప్పలేదు, కానీ 2 words రాంగ్ వర్డ్స్ వాడు. దానికి వాళ్ళకి క్షమాపణ చెప్పారు. దానికే వీళ్ళు రచ్చ చేసేది. అతని మీద కంప్లైంట్ ఇచ్చి సారీ చెప్పినంత వరకు చేశారు కదా. మరి ఇతని మీద ఏ యాక్షన్ తీసుకుంటున్నారో నా డౌట్ ఇది. మరి వాడు ఏమన్నాడు అంటే నేను భారతదేశానికి రాను, ఇక్కడ ఉండే పోరాడతాను, నేను ఇక్కడ ఉండడమే భారతదేశానికి శ్రీరామ రక్ష. అది కూడా కోట్ చేశాడు. నేను విదేశాల్లో ఉండడమే భారతదేశానికి శ్రీరామ రక్ష, నేను ఇక్కడ ఉండే పోరాడతాను, నేను భారతీయ మహిళల యొక్క స్వాతంత్ర్యం కోసం పోరాడతాను అంటున్నాడు. తనని పోరాడమనండి, కాదనట్లేదు. నువ్వు పోరాడు, నీ ఇష్టం అది. కానీ నువ్వు ఇండియానే తిడుతూ ఇండియా కోసం పోరాడడంలో ఏముందో నాకు అర్థం కావట్లేదు. వాడు తిడుతుందే ఇండియాని. ఇండియా మహిళలనేమో మీరు ఎత్తుకొని ఉండండి, మీకు నచ్చినట్టు ఉండండి అంటాడు. మరి అందులో పోరాటం ఏముందో నాకు అర్థం కావట్లేదు సార్. అందులోనూ వాడు ఏం పోరాటం చేస్తాడు? పోరాటం అంటే ఇప్పుడు మా దగ్గర రమ్మని మేము చూపిస్తాం. బోర్డర్ లో నువ్వు 1 నిమిషం నువ్వు నించొని చూడు, ఎదురుగుండా నీకు ఫైరింగ్ ఎలా వస్తుందో నువ్వు ఒకసారి చూడు, అప్పుడు నీకు తెలిసేది పోరాటం అంటే ఏటో. ఏ క్షణం నువ్వు చచ్చిపోతావు నీకే తెలియదు. ఇది పోరాటం. వాడు ఎక్కడో ఉండి ఏదేదో మాట్లాడతాడు, పోరాటం అంటారు దాన్ని. దాన్నేమో మనం వ్యూ చేస్తూ అందరూ వ్యూలు పెంచుకుంటూ ఇప్పటికీ కొంతమంది ఆడికి సపోర్ట్ చేస్తున్నారు సార్. అది ఎంత దరిద్రం అంటే దానంత దరిద్రం ఇంకేం లేదు. ఎంతో మంది బోర్డర్లు ఉంది సార్. ఎంతో మంది రోజుకి ఎంతమంది చచ్చిపోతుందో అసలు మీకు ఎవరు చెప్పరు. మీరు అందులో వ్యూ చూపించరు. ఇలాంటివి ఎన్నో జరిగిపోతుంటే వీడు అసలు మరీ దారుణంగా స్త్రీల గురించి అసలు సీతాదేవిని ద్రౌపది మాతని ఏమంటున్నాడు వాడు? కామన్ సెన్స్ ఉందా? ఇది ఒకటే కాదు, నిన్న కొంతమంది లైవ్ లోకి తీసుకున్నాడు, మహిళల్ని లైవ్ లోకి తీసుకొని వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవడాలు చేస్తూ ఉంటే ఆ మహిళలతో కూడా దరిద్రపు దానా అని మాట్లాడాలో లేకపోతే పతివ్రతవా అని మాట్లాడాలి. నీ మొగుడుతో మాట్లాడతాను ఏం సార్ అది? నేను అది కూడా చూసాను. నీ మొగుడు రమ్మని నీ మొగుడుతో మాట్లాడుతున్నాను, ఆయన రమ్మను ఏంటి? చాలా వల్గర్ గా మాట్లాడుతున్నాడు. చాలా డిస్టర్బెన్స్ ఇది. అది లైవ్ లో పెడుతున్నాడు. మళ్ళీ జనాలకి ఏం చెప్దాం అనుకుంటుండో అసలు కామన్ సెన్స్ ఉందా అతనికి? అసలు మంచి చెప్దాం అనుకుంటుందా, చెడు చెప్తున్నాడా? అది చూసిన వాళ్ళు మళ్ళీ వ్యూస్ పెంచుతున్నారు. అది చెప్తున్నా సరే కొంతమంది ఇంకా సపోర్ట్ చేస్తున్నారు సార్, వీఆర్ సపోర్టింగ్ అని. మరి ఏం సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? తిట్టడంలో కూడా అసలు అతను అంత పెద్ద మనిషి, అతను నోరిస్తే 100 బూతులు తెస్తున్నాడు శివాజీ గారిని. అతను నోరు అందులో ఒక్క వర్డుల్లోనూ 10 బూతులు ఉంటున్నాయి. నరేంద్ర గారు ఇంకొక రైట్, థ్యాంక్ యూ నరేంద్ర గారు. సో చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా #బాయ్కాట్ నాన్ వేసినటువంటి ట్విట్టర్ #, ట్రెండ్ అవుతోంది. సో పెద్ద ఎత్తున చాలా మంది కూడా రియాక్ట్ అవుతున్నారు. చాలా మంది కూడా గతంలో హైదరాబాద్ ప్రస్తుత సిపి సజ్జనార్ కూడా
ఆయన గతంలో నాన్ వేషన్తో ఒక వీడియో లైవ్లో పార్టిసిపేట్ చేశాడు. సో ఆయన ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, ఆయన రెస్పాండ్ అవ్వాలంటున్నారు. ఇఫ్ ఎట్ ఆల్ ఈ లైవ్ని చూసినా, సోషల్ మీడియా రెస్పాన్సెస్ని చూసినా కూడా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉన్నటువంటి సజ్జనార్ గారు కూడా రియాక్ట్ అవుతారని మనం అనుకుందాం. ఇఫ్ నాట్, ఒక్కసారి మీ అందరూ కూడా ఆయన గుర్తు చేసే విధంగా ట్యాగ్ ఇన్, ఈయన చేసేటువంటి ఈ నాన్ వేషన్ నిర్వాహకాన్ని ఆయన కూడా తెలియజేసే విధంగా మీరు ట్యాగ్ చేయండి. సో మరో కాల్ ఉన్నారు ఫ్రమ్ కర్ణాటక, మాట్లాడండి. నరేంద్ర గారు మాట్లాడండి. నరేంద్ర గారు మాట్లాడండి. హలో సార్, వినపడుతుంది సార్? వినపడుతోంది. లింగరాజు గారు మాట్లాడండి. లింగరాజు సార్, నమస్కారం సార్. కర్ణాటక నుంచి లింగరాజు, తుమ్కూరు నుంచి సార్. ఏమి లేదు, ఈయన నా అన్వేషణ ఏంటి సార్? బూతులు ఏంటి, ఆ పొచ్చి బూతులు ఏంటి? ఆయన ఎక్కడో ఉండి ఏదో చేస్తే మాకి, నా మొబైల్ చూస్తే అది, ఫోన్ చూస్తే వాళ్ళదే, తర్వాత ఈయన చూసినా ఈ టీవీ పెట్టిన వాళ్ళది, చిన్నపిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, అంతా ఉంటారు. ఈయన దయచేసి క్షమాపణ చెప్పేదే కాదు, సర్కారం కానీ గవర్నమెంట్ కానీ అతన్ని ఇమీడియట్లీ ఏదో ఇది చేసుకుని అతనితో మన ఇండియాకి రప్పించి అతనికి శిక్ష పడాలి సార్, దయచేసి. ఆయన ఏమన్నా, నేను కూడా హిందువునే, నేను కూడా హిందూ ధర్మాన్ని కాపాడుతున్నా, నేను కూడా దేశ విదేశాల్లో పూజలు చేస్తున్నా, వెళ్ళి నేను రామాయణ భాగవతాలను తీసుకొని ప్రచారం చేస్తున్నా, నన్ను అనే హక్కు ఎవరికీ లేదంటున్నాడు. నేను రామాయణ మహాభారత చెప్పింది నేను చూసిన, నేను సబ్జెక్ట్ చేసి పడేసిన. ఓకేనా, నాకు మనిషి ఫుల్ బేజారుగా ఉన్నా సార్. ఎప్పటి నుంచి అంటే విత్తిన్ శివాజీ గారు ఎప్పటి నుంచి అయినో అప్పటి నుంచి ఆయన తప్పు లేదు, ఏది లేదు శివాజీ గారు అన్న మాట ఏదో 2 మాట్లాడాడు, తర్వాత క్షమాపణ చెప్పిండు, అంతకి ఓకే. అంతకిన్నా పచ్చి బూతులు సార్, మా ఎత్తితే బూతులు తిట్టి తిరిగి క్షమాపణ చెప్తే అన్వేషణ, దానికి ఏమంటారు సార్? ఆయన 100% ఈ నాన్ వేషన్ చెప్పింది మాత్రము రాంగ్ సార్. ఆయన దయచేసి ఆయనకి ఎక్కడున్నా ఏమున్నా సార్, గవర్నమెంట్ కానీ ఇన్వాల్వ్ అయిపోయి తనని ఇండియాకి రప్పించాలి సార్. థ్యాంక్ యూ లింగరాజు గారు. మరో కాల్ ఉన్నారు, బాలాజీ గారు. బాలాజీ గారు మాట్లాడండి.